మీరు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు కలిగే అనుభూతి అంతా ఒక అద్భుతం. ఆ స్థితి నుంచి బయటకు రావాలని మనకు లేకపోయినా మన మాస్టర్ మనలను ప్రతిసారి బయటకు తీసుకువస్తారు. ఎందుకంటే మనకి నిర్దేశించిన జీవితాన్ని గడపాలి కాబట్టి. ఆ కారణం చేతే ధ్యానంలో ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిన వారు కూడా వెనక్కి రావాల్సి ఉంటుంది. అది ఆత్మహత్యలా అనిపించినా మాస్టరు అది ప్రకృతి విరుద్ధం కాబట్టి దాన్ని జరగనీయరు. అది ఒక పూర్ణ వియోగ స్థితి. నన్ను బయటకు తెచ్చారు కాబట్టి దానికి సమానమైనది ఏదైనా ఇవ్వండి అని ప్రార్థించాలి. అప్పుడు వారు కరుణతో తను చేసే పని మనకి ఇస్తారు. మనం ఆ విధంగా ఆధ్యాత్మిక సాలిగూడులో ఇరుక్కుపోవటం జరుగుతుంది. అదే మన శాశ్వత విముక్తికి దారి చూపిస్తుంది.